ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. సబ్స్క్రైబ్ అయింది. కందగడ్డ పులుసు ఎలా చేయాలో వీడియో పెడతాం. ముందుగానే కందగడ్డ తెచ్చుకున్నాం, టమాటా, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఇగో చింతపండు పులుసు తీసుకు రెడీ పెట్టుకున్నాం. టమాటా పెట్టినాం, స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాం. 2 నిమిషాలు నూనె పోసుకోవాలి. కొంచెం పోపిత్తులు, అల్లామాకు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ, కొత్తిమీర, కొంచెం పసుపు, అరచెంచా ఇంగు, కందగడ్డ, టమాటా 2 నిమిషాలు మగ్గాలి. ముందుగానే పిసికి రెడీ పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని 20 నిమిషాలు మరగనివ్వాలి. 2 చెంచాల కారప్పొడి, తగినంత ఉప్పు, మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి జీలకర్ర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. కందగడ్డ పులుసు రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది.